ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు సహనంగా ఎదురు చూడాలి. అప్పటి వరకు విజయం దిశగా అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇందులో వ్యూహాలు ఉంటాయి, కొన్ని కష్టాలు నష్టాలు కూడా ఉంటాయి. కానీ అంతిమంగా విజయ తీరాలకు చేరుకోవడం మాత్రం ఖాయం. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిజమని నిరూపించారు. 3 ఏళ్ల యుద్ధంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఓపికగా యుద్ధం చేశాడు. మిత్ర దేశాలను కలుపుకొని పోయాడు. శత్రు దేశాలు వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చే వరకు వేచి చూశాడు. చివరకు యుద్ధంలో పైచేయి సాధించాడు. తన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అడుగు దూరంలో ఉన్నాడు. అసలు పుతిన్ యుద్ధంలో అనుసరించిన వ్యూహాలేంటి? ఉక్రెయిన్ వార్లో ఎలా పట్టును కోల్పోయింది? పశ్చిమ దేశాలు పుతిన్కు ఎందుకు భయపడ్డాయి? పుతిన్ 3 ఏళ్ల యుద్ధంపై ప్రత్యేక కథనం. వాట్ దిస్? ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ వ్యూహాలు ఏమిటి? పశ్చిమ దేశాలను పుతిన్ ఎలా భయపెట్టాడు? పుతిన్ సహనమే యుద్ధంలో విజయానికి కారణమా? 2022 ఫిబ్రవరి 24 ఎప్పటిలాగే ఆ రోజు కూడా తెల్లవారింది. ప్రపంచమంతా వీకెండ్ కోసం ఎదురుచూస్తోంది. తెల్లవారడానికి గంట ముందే రష్యన్ క్షిపణులు ఉక్రెయిన్ వైపు దూసుకొచ్చాయి. తొలుత మిలిటరీ స్థావరాలపై ఆ క్షిపణులు దాడికి దిగాయి. అప్పటి వరకు నివాస ప్రాంతాలుగా ఉన్న ఒడెస్సా, మారియోపోల్, ఖార్కివ్, దినిప్రో వంటి ప్రాంతాలలో బాంబుల మోత మోగింది. ఈ దాడితో ప్రపంచం షాక్కు గురైంది. 2022లో యుద్ధమా అని దేశాలు ఆశ్చర్యపోయాయి. ఉక్రెయిన్పై దాడి అందరికీ షాక్ కావచ్చు, కానీ రష్యా అధ్యక్షుడికి మాత్రం యుద్ధ నిర్ణయం అసాధారణంగా అనిపించదు. తనకు దాడి చేయడం తప్ప వేరే మార్గం లేదని పుతిన్ భావించారు. ఉక్రెయిన్పై దాడిని స్పెషల్ మిలిటరీ ఆపరేషన్గా పుతిన్ అభివర్ణించారు. ఇప్పటికీ ఉక్రెయిన్ యుద్ధాన్ని పుతిన్ అలాగే పిలుస్తారు. స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ మొదట్లో చాలామంది ఎగతాళి చేశారు. కానీ గాజాలో జరిగిన యుద్ధం తర్వాత చాలామంది ఉక్రెయిన్ యుద్ధాన్ని స్పెషల్ మిలిటరీ ఆపరేషన్గా అంగీకరించొచ్చు. అసలు ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ లక్ష్యాలు ఏమిటో తెలుసా? మొదటిది డీనాజిఫికేషన్, రెండోది డీమిలిటరైజేషన్, మూడోది న్యూట్రల్ స్టేటస్. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పుతిన్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వడాన్ని పుతిన్ వ్యతిరేకించారు. పశ్చిమ దేశాల మిలిటరీ కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదన్నదే పుతిన్ వైఖరి. ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడు కనబరిచింది. రాజధాని కీవ్కు సమీపంలోకి మాస్కో సేనలు చేరుకున్నాయి. ఉక్రెయిన్ నాయకత్వానికి ఏమైందని ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ చివరికి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ సెల్ఫీ వీడియోతో బయటకొచ్చాడు. కీవ్ వీధుల నుంచి వోలోదిమిర్ జెలెన్స్కీ మాట్లాడాడు. దాడి మొదలైన తర్వాత సైనిక దుస్తుల్లో జెలెన్స్కీ బయటకొచ్చాడు. దీంతో జెలెన్స్కీ యుద్ధాన్ని కొనసాగించేందుకు సిద్ధమైనట్టు స్పష్టతనిచ్చాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి ఒప్పందానికి ఏమాత్రం మొగ్గు చూపలేదు. జెలెన్స్కీకి యూరోప్, ఉత్తర అమెరికా మద్దతుగా నిలిచాయి. దీన్ని జో బైడెన్ ఓ అవకాశంగా భావించాడు. తాను ట్రంప్లా కాదని యూరోప్కు మిత్రుడినని నిరూపించేందుకు బైడెన్ తీవ్రంగా ప్రయత్నించాడు. దీంతో ఉక్రెయిన్కు నాటో అండగా నిలిచింది. పుతిన్కు ఉక్రెయిన్లో విజయం దక్కనీయమని బైడెన్ తేల్చేశాడు. ఏదో ఒక నగరాన్ని పుతిన్ స్వాధీనం చేసుకోవచ్చని, ఉక్రెయిన్ మాత్రం సొంతం చేసుకోలేడని అప్పట్లో బైడెన్ స్పష్టం చేశాడు. ఉక్రెయిన్ ప్రజలు తమ దేశం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతిస్తామని బైడెన్ చెప్పాడు. యుద్ధంలో రష్యా ఓడిపోవడం ఖాయమని పశ్చిమ దేశాలు చెప్పాయి. రష్యా ఆర్థిక వ్యవస్థ కుంగిపోయేలా భారీగా ఆంక్షలు విధించాయి. నాటో మద్దతుతో రష్యాను వెనక్కి నెట్టేయొచ్చని భావించాయి. కానీ అలా జరగలేదు. బదులుగా ఇప్పుడు ఉక్రెయిన్ ఓటమి అంచునకు చేరింది. విజయం దిశగా పుతిన్ ఎలా చేరుకున్నాడు? నిజానికి యుద్ధంలో పశ్చిమ దేశాల వ్యూహం 3 అంచనాలపై ఆధారపడి ఉంది. మొదటిది రష్యన్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం, రెండోది నాటో మద్దతుతో రష్యాను ఓడించడం, మూడోది పుతిన్ ఏకాకి అవుతారని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. కానీ ఈ విషయంలో కూడా అలా జరగలేదు. రష్యన్ ఆర్థిక వ్యవస్థ G7ను బీట్ చేసింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కూడా రష్యన్ జీడీపీ 4% పెరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కానీ G7 దేశాల జీడీపీ అంచనా మాత్రం కేవలం 1.7%. రష్యన్ కరెన్సీ రూబుల్ కూడా స్థిరంగా ఉంది. అదే రూబుల్ని శిథిలావస్థకు చేరుస్తామని బైడెన్ అప్పట్లో శపథం చేశాడు. యుద్ధం ప్రారంభమైనప్పుడు డాలర్తో పోలిస్తే రష్యా కరెన్సీ 85 రూబుళ్లుగా ఉండేది. ప్రస్తుతం 88 రూబుళ్లకు చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే రష్యన్ కరెన్సీ ఏమాత్రం పడిపోలేదు. మిలిటరీ పరంగా రష్యానే పైచేయి సాధించింది. దాదాపు ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా తమ నియంత్రణలోకి తీసుకుంది. నెమ్మదిగానే రష్యన్ దళాలు ఒక్కొక్కటిగా ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. రాజకీయంగా పుతిన్ను ఒంటరి చేయాలని పశ్చిమ దేశాలు భావించాయి. కానీ ఒక పశ్చిమ దేశాలు మినహా ప్రతి దేశానికి తమ రష్యా సంబంధాలను పుతిన్ విస్తరించాడు. మాస్కోలో ఆఫ్రికన్ లీడర్లకు ఆతిథ్యమిచ్చాడు. చైనా అధ్యక్షుడితో తన స్నేహాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. కొత్తగా కిమ్ జాంగ్ ఉన్తో స్నేహబంధానికి శ్రీకారం చుట్టాడు.
పశ్చిమ దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్న భారత భాగస్వామ్యాన్ని పుతిన్ కొనసాగించగలిగాడు. స్నేహితులు కొందరు కావచ్చు, కానీ పుతిన్ మాత్రం పశ్చిమ దేశాలు ఒంటరిని చేయలేకపోయాయి. అయితే ఈ విజయం పుతిన్కు ఎలా సాధ్యమైంది? పుతిన్ 3 విషయాలను సరిగ్గా చేశాడు. మొదటిది, ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల సైనిక మద్దతు ఇవ్వకుండా పుతిన్ చేశాడు. అంటే యుద్ధంలో పశ్చిమ దేశాలు విజయం సాధించకుండా చూశాడు. అందుకోసం పుతిన్ అణ్వస్త్రాలను ఆయుధంగా మలుచుకున్నాడు. అణ్వాయుధాలతో పుతిన్ విన్యాసాలు నిర్వహించాడు. అణుదాడి తప్పదని బెదిరించాడు. ఇది పశ్చిమ శక్తుల్ని ఆందోళనలో పడేసింది. ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ ఆయుధాలను ఇవ్వకుండా చూశాడు. దీంతో కేవలం ఉక్రెయిన్ రక్షించుకోవడానికి మాత్రమే జెలెన్స్కీకి పశ్చిమ దేశాలు అవకాశమిచ్చాయి. కానీ 2024 చివరిలోకి వచ్చేసరికి పశ్చిమ దేశాలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. రష్యాలోని భూభాగాలపై లాంగ్ రేంజ్ ఆయుధాలతో కూడా దాడి చేసేందుకు అనుమతించాయి. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఎందుకంటే అప్పటికే యుద్ధంలో రష్యా పైచేయి సాధించింది. తన అణు బెదిరింపుల కారణంగా ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల మద్దతును పుతిన్ పరిమితం చేశాడు. దీంతో యుద్ధంలో కేవలం 2 ఆప్షన్లు మాత్రమే మిగిలాయి. ఆ రెండేమిటంటే యుద్ధంలో రష్యా విజయం సాధించడం, లేదా పుతిన్తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే. పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్ విజయం అనేది కలగా మారింది. ఇక పుతిన్ చేసిన రెండో సరైన పని ఏమిటంటే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే. రష్యాపై సుమారు 24,000 ఆంక్షలను అమెరికా మిత్రదేశాలు విధించాయి. అయినా సరే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. పశ్చిమ దేశాలు ముంచేయాలని చూడటంతో పుతిన్ తూర్పు వైపు దృష్టి సారించాడు. భారత్, చైనాకు పెద్ద ఎత్తున పుతిన్ చమురును విక్రయించాడు. గ్లోబల్ సౌత్కు రష్యన్ ఆయుధాలను అమ్మేందుకు సిద్ధమయ్యాడు. దీంతో పుతిన్ ఖజానా కాసులతో కళకళలాడింది. అంతేకాదు పుతిన్ బ్రిక్స్లోనూ తన పెట్టుబడులను పెంచాడు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు బ్రిక్స్లో కేవలం బ్రెజిల్, రష్యా, ఇండియా, దక్షిణాఫ్రికా మాత్రమే ఉన్నాయి. కానీ యుద్ధం మొదలైన తర్వాత బ్రిక్స్ను మరింతగా విస్తరించాడు. ఇప్పుడు బ్రిక్స్లో 10 మంది సభ్యులున్నారు. భౌగోళిక నిర్ణయాలను మార్చే శక్తిగా ఇప్పుడు బ్రిక్స్ మారింది. బహుశా పశ్చిమ దేశాల వ్యవస్థలకు ప్రత్యామ్నాయాన్ని కూడా బ్రిక్స్ సృష్టించచ్చేమో. ఇక పుతిన్ చేసిన మూడో సరైన అంశం శాంతి చర్చలకు తలుపులు తెరిచే ఉంచడం. తన డిమాండ్ను అంగీకరిస్తే యుద్ధాన్ని ముగిస్తానని పుతిన్ పదే పదే చెప్పాడు. ప్రస్తుతం అదే జరుగుతున్నది. వ్లాదిమిర్ పుతిన్తో దౌత్య ప్రయత్నాలను పశ్చిమ దేశాలు నిరాకరించాయి. కానీ పుతిన్ మాత్రం అలా చేయలేదు. తనతో చర్చలు జరిపే వారి కోసమే పుతిన్ ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపు ట్రంప్ రూపంలో ఇప్పుడు ఫలించింది. సింపుల్గా చెప్పాలంటే పుతిన్ సుదీర్ఘకాలం గేమ్ ఆడాడు. కీవ్ను సత్వరమే ఆక్రమించుకోవాలన్న ఆరాటాన్ని ఏమాత్రం చూపించలేదు. పుతిన్ ఎదురుచూపు ధోరణి అనుసరించాడు. పశ్చిమ దేశాల్లో రాజకీయ వ్యతిరేక కూటములు వచ్చే వరకు వేచి చూశాడు. అమెరికాలో ట్రంప్ పోటీలోకి దిగాడు. యూరోప్లో ఫార్ రైట్ పార్టీలు విజయం సాధించాయి. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఓపికగా ఎదురుచూడడంలో పుతిన్ ఓ సందేశాన్నే ఇచ్చాడు. తాను ఎదురుచూసిన క్షణం ట్రంప్ రూపంలో వచ్చింది. నిన్నటి వరకు నాటో ఉక్రెయిన్ను చూడాలని పశ్చిమ దేశాలు భావించాయి. కానీ పశ్చిమ దేశాల ఆశలు నెరవేరలేదు. చివరికి పుతిన్ కోరుకున్న తటస్థ ఉక్రెయినే సిద్ధమైపోతోంది. ప్రస్తుతానికి ఇంకా శాంతి ఒప్పందం కుదరలేదు. కానీ యుద్ధం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పుతిన్లో ఆనందం మొదలైంది. పుతిన్ చేసిన రిస్కుకు ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ నుంచి మరిన్ని రాయితీలను పొందేందుకు పుతిన్ యత్నిస్తున్నాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని రష్యాలో కలుపుకునేందుకు పుతిన్ పావులు కదుపుతున్నాడు. వాస్తవానికి ట్రంప్ ఈ యుద్ధాన్ని త్వరగా ముగించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఉక్రెయిన్ పీస్ డీల్ కుదరకపోతే ట్రంప్ ఏం చేయబోతున్నాడు? బహుశా ఉక్రెయిన్కు మిలిటరీ సాయం నిలిపేయొచ్చు. అదే జరిగితే పుతిన్ యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఇప్పటి వరకు యూరోప్కు అమెరికా భద్రతను కల్పించింది. ఇప్పుడు ట్రంప్ ఆ భద్రతను తొలగిస్తున్నాడు. యూరోప్ తనను తాను కాపాడుకోవలసిందేనని ట్రంప్ తేల్చి చెబుతున్నాడు. ఇదే పుతిన్కు మరింత అడ్వాంటేజ్గా మారుతుంది. యుద్ధంలో పరిణామాలన్నీ క్రమంగా క్రెమ్లిన్కు అనుకూలంగా మారుతున్నాయి. యుద్ధంలో పైచేయి సాధించి పుతిన్ విజయం దిశగా అడుగులేస్తున్నాడు.